రైట్. తెలుగు ఫిలిం డాన్సర్స్ అసోసియేషన్ లో తీవ్ర చర్చ, ఒక వివాదం అయితే నడుస్తుంది. ఏంటంటే ఫెడరేషన్ అనుమతి లేకుండా ఇష్టానురీతిగా డాన్సర్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు సుమలత ప్రవర్తిస్తున్నారు అని ఇటు డాన్సర్స్, అటు అలాగే కమిటీ మెంబర్స్ చెప్తున్న పరిస్థితి. మనతో పాటు ఉన్నారు డాన్సర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్ అలాగే డాన్సర్. మీ పేరండి? శృతి. శృతి గారు, మీరు అక్కడ ఉన్నారా ఆ సమయంలో? అంటే ఆ మీటింగ్ జరిగినప్పుడు ఏదో బై ఎలక్షన్ అంటున్నారు, మీటింగ్ అంటున్నారు డాన్సర్స్ అసోసియేషన్ ఆఫీస్లో, ఆ టైంలో మీరు అక్కడ ఉన్నారా? యా అండి, ఉన్నాను. అసలు ఏం జరిగింది? యాక్చువల్లీ మీకు ఆల్రెడీ శ్రీను గారు మొత్తం ఎక్స్ప్లెయిన్ చేశారు వాట్ హ్యాపెండ్ అని. ప్రీవియస్ అంటే ఈ మంత్ 5th కి మాకు జనరల్ బాడీ జరిగింది. జనరల్ బాడీ ఏంటంటే మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమైనా మేము అభివృద్ధి చెందడానికి, ఏమైనా చేసుకోవడానికి మేము జీబీ పెట్టుకుంటాం. అందరి సభ్యులు ఆ రోజు అటెండ్ అవ్వాలి, అందరికి మాట్లాడే హక్కు ఉంటుంది. ఈ పాయింట్. అండ్ జీబీలో అనుకున్నది ఏమనుకున్నాం, మేము యాక్చువల్ రాజీనామా చేసాం కొన్ని ఇష్యూస్ వల్ల. ఏది మా ప్రెసిడెంట్, సెక్రటరీ, ట్రెజరర్ వల్ల వాళ్ళకి కొంచెం మిస్కమ్యూనికేషన్ వల్ల ప్రాసెస్ అనేది ముందుకు వెళ్ళట్లేదు, స్టక్ అవుతుంది. సో దానివల్ల మేమేం చేసాము, ఇలా అవ్వద్దు అని మేము ఫెడరేషన్కి ఆధ్వర్యం, ఫెడరేషన్ అనేది మాకు హెడ్ లాంటిది, మా 24 క్రాఫ్ట్కి హెడ్ ఫెడరేషన్. సో మేము వాళ్ళని కన్సల్ట్ అయ్యాం. అయితే అక్కడ ఏమైందంటే ఫెడరేషన్ కన్సల్ట్ అయ్యాం, మేము ఇలా రాజీనామా పెడుతున్నాం సార్ అని మేము చెప్పుకున్నాం. బట్ వీఆర్ నాట్ కన్ఫర్మ్, మేము రాజీనామా పెట్టలేదు, వాళ్ళు దాన్ని కన్సిడర్ చేయలేదు ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ముందు నుంచిగానే మా సుమలత మాస్టర్ ప్రెసిడెంట్కి మా మీద కొంచెం లైక్ ఈ బాడీ మాతో పనిచేయడం ఇష్టం లేదు. లైక్ ఆమె సపరేట్ ఉంది, వాళ్ళ మెంబర్స్ ఉన్నారు, వాళ్ళు విన్ అవ్వలేదు. వాళ్ళదొక టీం ఉందా? వాళ్ళదొక టీం ఉంది. టీం అంటే ఈ బాడీ ఈ ఎలక్షన్స్ అయ్యే ముందే వాళ్ళు ప్రిపేర్ చేసుకున్నారు, వాళ్ళు ఈ ఎలక్షన్స్ లో విన్ అవ్వలేదు, మేము విన్ అయ్యామన్నమాట. సో అందుకని ఆమె ప్రతి చిన్నదానికి మమ్మల్ని పాయింట్అవుట్ చేసి మమ్మల్ని అందరినీ చాలా చాలా అంటే చాలా డిస్టర్బ్ చేస్తుంది అనమాట, మేము చేసే వర్క్స్ ని కానీ ఏదైనా సరే. ఇప్పుడు వాళ్ళ మీకు మీరు చేసే వర్క్స్ ని డిస్టర్బ్ చేస్తుంది అని అంటున్నారు, అంటే అవకాశాలు ఇవ్వట్లేదా? సాంగ్స్ వచ్చినా కూడా అంటే మీకు డాన్స్ చేసే ఆ విధంగా కాదు అంటే ఇంకొకటి. ఎస్. అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడైతే జానీ మాస్టర్ లైక్ ఒక పోస్కో కేసు అయింది జానీ మాస్టర్ గారి మీద, ఎక్కడైతే జానీ మాస్టర్ పడిపోయారో అక్కడి నుంచే స్టాండ్ తీసుకుంటాను అని ఆమె ఒక ఫిక్స్ అయ్యి వచ్చారు మా యూనియన్ కి. యాక్చువల్లీ సుమలత మాస్టర్, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్, ఆమె ప్రెసెంట్ కంటిన్యూ లేదు, అంటే లైక్ ఒక కొరియోగ్రాఫర్ గా ఏం సాంగ్స్ చేయలేదు, గతంలో డాన్సర్ గా చేసింది, మళ్ళీ ఫీల్డ్ అవుట్ అయిపోయారు. మళ్ళీ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ అయ్యాక మళ్ళీ వచ్చి మాస్టర్ కార్డ్ తీసుకున్నారు. మాస్టర్ కార్డ్ అలా వచ్చి తీసుకోవచ్చు యాక్చువల్ మా దాంట్లో. సో ఎక్కడైతే జానీ మాస్టర్కి అన్యాయం జరిగిందో అక్కడ నేను స్టాండ్ తీసుకొని నేను ఉంటాను, నేను చూపిస్తాను, నేనేంటో చూపిస్తానని చెప్పి ప్రెసిడెంట్ గారు రావడం జరిగింది. ఓకే, ఆమె రావడం వల్ల ఇప్పుడు మాకేంటంటే కొన్ని మంచి థింగ్స్ అయితే జరుగుతున్నాయి, దాన్ని మేము ఎవ్వరం స్టాప్ చేయట్లేదు. బట్ ఏంటంటే ఈగోస్, నా హస్బెండ్ ఇక్కడ పడిపోయాడు, ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది ఉన్నారు, నేను వాళ్ళని కూడా పడేసే వెళ్తాను అన్న అది ఆమె ఫిక్స్డ్ అయిపోయింది. మీకు అర్థమైంది మేము చెప్పేది? సో అండ్ ఇంకోటి, ముంబైలో ఇలాగే ఒక యూనియన్ ఉండేది, ఆ ముంబై యూనియన్ అంతా కొలాప్స్ అయిపోయింది, ఇప్పుడు ఇలాగే గొడవల వల్ల కొలాప్స్ అయిపోయింది. అలాగా మా యూనియన్ కూడా చేద్దామని ఆమె కంకణం కట్టుకొని వచ్చింది. ఇది రీసెంట్ గా ఆమె చేసే బిహేవియర్ వల్ల మాకు ఇది అర్థమైంది. దాని వల్లనే, అంటే ఆమె బిహేవియర్ వల్లనే ఇటు శేఖర్ మాస్టర్ కి, జానీ మాస్టర్ కి ఒక వాగ్వాదం జరిగిందని మీరు భావిస్తున్నారా? జానీ మాస్టర్ ఏంటంటే యాక్చువల్ జానీ మాస్టర్ ప్రెసిడెంట్ కాదు ఇప్పుడు, జానీ మాస్టర్ వాళ్ళ వైఫ్ సుమలత మాస్టర్ ప్రెసిడెంట్. బట్ ఓకే, శేఖర్ మాస్టర్ ఏంటంటే లాస్ట్ జీబీకి శేఖర్ మాస్టర్ అటెండ్ అయ్యారు. ఆ జీబీలో మేము అనుకున్నవి ప్రాపర్ గా రూల్స్ ప్రకారం సుమలత మాస్టర్ ప్రాసెస్ చేయట్లేదు, ఆమెకి ఇష్టం వచ్చినట్టుగా, మాస్టర్కి ఇష్టం వచ్చినట్టుగా రూల్స్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు. దానికి శేఖర్ మాస్టర్ కానీ భాను మాస్టర్ కానీ మేమంతా దానికి ఖండిస్తున్నాం. సో దానికి మాకు సరైన రెస్పాన్స్ రావట్లేదు ఆమె దగ్గర నుంచి. రాకపోగా అన్ని ఫేక్ ఎలిగేషన్స్ చూపిస్తున్నారు, ఇలా అని ఫేక్ ఎలిగేషన్స్ చూపిస్తున్నారు. ఆల్రెడీ మేము జీబీలో మాట్లాడుకున్నాము. సో ఏంటంటే ఫైనల్ ఎజెండా వాళ్ళు అసలు ఏం చేస్తున్నారంటే ఫైనల్ ఎజెండా మంచి చేస్తున్నారు కాదనట్లా, గుడ్ థింగ్ ఆర్ దేర్. వాళ్ళకి సపోర్ట్ ఉన్న వాళ్ళకేమో వాళ్ళు బ్యాడ్ చేసి ఏమైనా తప్పులు చేసినా కానీ అవి కవర్ చేస్తున్నారు. ఇప్పుడు పోస్ట్ లో ఉన్న వాళ్ళు తినడమే కాదు, ఇది చేస్తే ఇలా చేస్తే కూడా తప్పే. ఇప్పుడు ఎలిగేషన్ ఏంటి, పోస్ట్ లో ఉన్న వాళ్ళు తింటున్నారు అని చెప్పి మిగతా వాళ్ళకి ఎలిగేషన్ చేస్తారు. బట్ మీరుండి పోస్ట్ లో ఏం చేస్తున్నారు, మీ వాళ్ళు ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు అంటే ఇప్పుడు యూనిటీ ఉండాలి కదా, ఈక్వాలిటీ ఉండాలి అందరికి. మీరు ఒక ప్రెసిడెంట్ గా ఉన్నప్పుడు నీ వారైనా పక్క వారైనా ఈక్వాలిటీ ఉండాలి, ఈక్వల్ గా వాళ్ళకి న్యాయం చేయాలి. బట్ అది ఆవిడ అస్సలు చేయట్లేదు, 1% కూడా చేయట్లేదు.
వాళ్ళ పర్సన్స్ అయితే వాళ్ళకి హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చేస్తారు, మనీ ఇచ్చేస్తారు, ఏమైనా చేయొచ్చు. అదే మిగతా వాళ్ళు అడిగితే వాళ్ళకంటే ఒక రూల్స్ బ్లా 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 కమిటీ ఆమోదం ఉండదు. సో అలాగా చాలా ఇష్యూస్ ఉన్నాయి. సో మాకు తెలిసింది ఏంటంటే వాళ్ళు జానీ మాస్టర్ గారు, రామ్ చరణ్ సార్ మాకు 40 lakhs హెల్త్ ఇన్సూరెన్స్ కి ఫండ్ ఇచ్చారు. సో ఈ డాన్సర్స్ యూనియన్ లో ఎవరైనా సరే హెల్త్ ఇన్సూరెన్స్ ఇచ్చారా? ఇవ్వలేదు. ఓన్లీ జానీ మాస్టర్, పాన్ ఇండియా మాస్టర్ ఆయన మాకు తీసుకొచ్చి ఇచ్చారు. దానికి మేము చాలా చాలా గ్రేట్ఫుల్ గా ఫీల్ అవుతున్నాం. బట్ అలా ఇచ్చారని చెప్పి మా రూల్స్ ని అన్నిటిని మీకు ఇష్టం వచ్చి చేస్తామంటే అది కరెక్ట్ కాదు కదా. దానికి మేము ఫైట్ చేస్తున్నాం. మీరు మాకు యూనియన్ కి చాలా హెల్ప్ చేస్తున్నారు, జానీ మాస్టర్ గారు, సుమలత మాస్టర్ గారు. బట్ అది న్యాయంగా చేయండి, రూల్స్ పాటించి చేయండి. దాన్ని మీరు బ్రేక్ చేసి మీకు ఇష్టం వచ్చినట్టు చేస్తా అంటే ఇది మీ యూనియన్ కాదు కదా. ఇది 600 మంది డాన్సర్స్ బ్రతుకులు ఇవి. ఇప్పుడు రీసెంట్ గా ఒక ఇష్యూ వల్ల నాన్ కోఆపరేషన్ చేశారు ఫెడరేషన్ వాళ్ళు. అసలు ఆ సిచ్యువేషన్ వరకు మాకు ఎందుకు వచ్చింది? ఇన్ని ఇయర్స్ లో నాన్ కోఆపరేషన్ మాకు రాలేదు. అసలు నాన్ కోఆపరేషన్ అంటే మాకు షూటింగ్స్ ఆపరు, అలా ఏం మాకు జరగదు. బట్ ఫ్యూచర్ లో మాకు ప్రాబ్లం, ఈ నాన్ కోఆపరేషన్ వర్డ్ తో మాకు ఫ్యూచర్ లో ప్రాబ్లమ్స్. అంటే మీరు కోఆపరేట్ చేస్తలేరని? మేము కోఆపరేట్ చేస్తలేమని చెప్పి సో ప్రాబ్లమ్స్ వస్తాయి అనమాట. సో అంతవరకు మీరు ఎందుకు తెచ్చారు అని ప్రెసిడెంట్ గారు మేము అడుగుతుంటే మాకు సరైన సమాధానం ఇవ్వట్లేదు. అండ్ మా యూనియన్ అనేది ఇక్కడే కాదండి, 6 స్టేట్ లో ఉన్నాయి. కన్నడ, తమిళ్, మలయాళం, హిందీ, అలాగా మాది కాక ఇంకా 5 స్టేట్స్ ఉన్నాయి. సో ఇప్పుడు మాది ఒక్కటే ఉంది అంటే కాదండి, ఇదంతా ఈ 6 స్టేట్స్ అన్ని కొలాబ్ అయ్యి చేస్తాం. ఏదే చేసినా గానీ మాకు అంత వాల్యూ ఉంది మా యూనియన్ కి. సో ఇప్పుడు ఇంత వాల్యూ ఉన్న యూనియన్ కి మీరు ఇష్టం వచ్చినట్టు వచ్చి పరిపాలిస్తారంటే కాదు కదండి. సో ఇప్పుడు వాళ్ళ వెనుక కొంతమందే ఉన్నారు. ఎగ్జాంపుల్ ఇట్ సైడ్ చాలా మంది ఉన్నారు. మీకు కనిపించట్లేదా ఏది న్యాయమో ఏది అన్యాయమో? సో ఫైట్ చేస్తే సరిగ్గా సమాధానం ఇవ్వట్లేదు అంటే వాళ్ళకి డబ్బు ఉందండి. మెయిన్ థింగ్ వాళ్ళకి డబ్బు ఉంది. ఏదైనా కొనేస్తారు, ఏదైనా చేసేస్తారు. సో ఎక్కడికి వెళ్ళినా మేము మా ప్రాబ్లం చెప్పుకోవడానికి మేము ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళకి ఫేవర్ గానే ఉంటున్నారు, టు బి ఫ్రాంక్. సో మాకు ఎక్కడ న్యాయం జరుగుతుందండి? అందుకే మేము ఈ రోజు ఇక్కడ దాకా రావడం అనేది జరుగుతుంది. మీరు ఎవరినైనా చొరవ తీసుకోమని కోరుకుంటున్నారా ఇండస్ట్రీ నుంచి, పెద్దల్ని ఎవరినైనా ఈ విషయంలో? సార్ మాకు 24 క్రాఫ్ట్ కి పెద్దలు మా ఫెడరేషన్ అండ్ దిల్రాజ్ సార్ కూడా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. సో దిల్రాజ్ సార్ని, ఫెడరేషన్ సార్ని మేము అడుగుతున్నాము, ఇలాగా మా ప్రాబ్లమ్స్ ని మీరు స్ట్రిక్ట్లీగా మీరు తీసుకొని ఇవన్నీ క్లియర్ చేస్తారని, న్యాయంగా ఏది అవుతుందో న్యాయంగా ఏది అవుతుందో అది మీరు అమలు చేసేయండి, మేము అందరం దానికి యాక్సెప్ట్ చేస్తాం. బట్ అన్యాయంగా మీరు వాళ్ళు ఎవరికి సపోర్ట్ చేయరని కోరుకుంటున్నాను. అండ్ మమ్మల్ని అన్యాయంగా కమిటీ వాళ్ళు యాక్చువల్లీ మేము కమిటీ వాళ్ళు మేము సైన్ చేసాం రాజీనామా కోసం. ఇప్పుడు ఆ ఒక్క ఎలిగేషన్ మీద మమ్మల్ని సస్పెండ్ చేసేస్తున్నారు, మమ్మల్ని తీసేస్తున్నారు. అంటే అంత పెద్ద ఇష్యూ చేసామా మేము? మా వల్ల మేము అంత పెద్ద తప్పు చేసామా మేము? సో అని దిల్రాజ్ సార్ కూడా ఓకే చెప్పారు, ఫెడరేషన్ వాళ్ళు కూడా ఓకే చెప్పారు. అమ్మ వాళ్ళు కొంచెం ఇలా అయ్యి పెట్టేసేసారు, మళ్ళీ మీరు కమిటీలో తీసుకోండి, యథావిధిగా పనిచేయండి అని చెప్పారు. బట్ సుమలత మాస్టర్ ఆమెకున్న లైక్ ఈగోస్ కానీ వాట్ ఎవర్, ఆ ఈగోస్ వల్ల మమ్మల్ని పని చేయనివ్వకుండా ఆమె ఈ 6 months లో ఒక 2 months మేము బాగున్నాం. ఏప్రిల్ నుంచి ఫుల్ గొడవలే అవుతున్నాయి. ఇక్కడ దాకా రావడానికి కారణం సుమలత మాస్టరే. అండ్ మా యూనియన్ ని బాడీని అసలు యూనియన్ ని పాడు చేయడానికి వచ్చారని నా అభిప్రాయం మట్టికే ఇది. ఎందుకంటే చిన్నది కూడా చాలా ల్యాక్ చేసి ఎక్కడికో తీసుకెళ్తున్నారు. బికాజ్ ముంబై యూనియన్ లో బాడీ డిజాల్వ్ అయిపోయింది, యూనియన్ అనేది కొలాప్స్ అయిపోయింది. అలాగా మా యూనియన్ ని కూడా చేద్దామని అనుకుంటున్నారా నా క్వశ్చన్. ఎందుకంటే వాళ్ళకున్న గ్రడ్జ్ ఏంటంటే ఎక్కడైతే జానీ మాస్టర్ పడిపోయాడో అక్కడ మిమ్మల్ని అందరిని పడగొట్టేస్తా అని ఒక చిన్న డౌట్ నాకు. సో అలా అయితే కనుక రిక్వెస్ట్ చేస్తున్నాను సుమలత మాస్టర్, ఇక్కడ 600 కుటుంబాలు ఉన్నాయి, మీకు ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తా అంటే కాదు. మీరు కొంచెం నేనే చెప్తున్నా, మీరు కొంచెం రూల్స్ పాటించకుండా తప్పులు చేస్తున్నారు. ప్లీజ్ అవి మీరు సెట్ చేసుకొని ఈ 600 కుటుంబాలని కాపాడతారని కోరుకుంటున్నాను. రైట్. కమిటీ మెంబర్, డాన్సర్స్ అసోసియేషన్ కమిటీ మెంబర్ శృతి ఏమంటున్నారంటే, జానీ మాస్టర్ ఎక్కడైతే ఒక కేసులో ఆయన పడిపోయారో అక్కడ అదే ప్లేస్ లో, అదే డాన్సర్స్ అసోసియేషన్స్ లో ఆయనను
పేరు నిలబెట్టాలి, ఆయనను గౌరవంగా కాపాడుకోవాలని ఆయన భార్య అలాగే డాన్సర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ సుమలత గారు భావిస్తున్నారు. దాంట్లో భాగంగా మిగతా వారిపైన కూడా ఆవిడ వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్న తీరు అయితే కనిపిస్తుంది అని అంటున్నారు కమిటీ మెంబర్ శృతి. కెమెరామెన్ శివతో కృష్ణబాల, సాక్షి, హైదరాబాద్.